VS9 మీడియాకు స్వాగతం. దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న భద్రాద్రి దివ్యక్షేత్రం సర్వాంగ సుందరంగా ఆలయ పరిసరాలు ముస్తాబు కానున్నాయి. భద్రాచలం రామయ్య దర్శనానికి వచ్చే ప్రతి భక్తునికి ఆలయ పరిసరాలకు చేరుకోగానే భక్తి పారవర్షాన్ని అందించే విధంగా పరిసరాలను ఆధ్యాత్మిక శోభతో కనువిందు చేసేలా అడుగడుగున భక్తిభావం నింపేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే భద్రాచల ఆలయ మాడవీధుల అభివృద్ధిలో భాగంగా ఇంటి యజమానులకు RRR ప్యాకేజీ అందించి దేవస్థానం స్వాధీనం చేసుకుని అక్కడ నిర్మాణాలను తొలగించే కార్యక్రమం పూర్తి చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆలయ మాడవీధులలో చేపట్టవలసిన నిర్మాణాలను ఈరోజు ప్రత్యేకంగా భద్రాచలం చేరుకున్న స్థపతి, ఆర్కిటెక్ట్ ఇతర అధికారులు భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, రామాలయ ఈవో, రామాలయ అర్చకవేద పండితులకు నమూనాలని చూపించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇతర అధికారులతో వాటిని పరిశీలించి తుది రూపం సిద్ధం చేయవలసిందిగా వారిని కోరారు. అనంతరం తుది రూపకల్పన చిత్రాలు రావటమే ప్రభుత్వ అనుమతికి అభివృద్ధి ప్రణాళికను అందించనున్నారు. భద్రాచలం వచ్చే ప్రతి భక్తునికి ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించేందుకు పరిసరాలను సర్వాంగ సుందరంగా, భక్తిభావాన్నింపేలా రూపొందించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని ఈ సందర్భంగా భద్రాద్రి జిల్లా కలెక్టర్ తెలియజేశారు. భద్రాచలం స్వామివారి దేవాలయంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈ దేవాలయానికి మాస్టర్ ప్లాన్ తయారు చేయడానికి ఏమేమి అంశాల గురించి గమనించాలో ఆ సలహా సూచనలు మన దేవాలయంలో ఉన్న టీం, అర్చకులు, స్థపతి గారు, ఇంకా అందరూ స్టేక్ హోల్డర్స్ నుంచి సలహా తీసుకొని మన ఆర్కిటెక్ట్ సూర్యనారాయణ గారితో డిజైన్ డిస్కషన్ జరుగుతుంది. సో దీని ద్వారా ఈ మన పవిత్రమైన అండ్ చాలా ప్రసిద్ధ ఉన్న ఈ దేవాలయానికి ఏ విధంగా నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలో దాని గురించి చర్చ అవుతుంది. ఆల్రెడీ ల్యాండ్ ఎక్విజిషన్ మన మాడవీధి డెవలప్మెంట్ది పూర్తి అయింది. అది చాలా మాకు సంతోషంగా ఉంది. అండ్ దీనికి సహకరించిన భద్రాచలం ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న వాసులందరికీ చాలా చాలా ధన్యవాదాలు. వాళ్ళ సహకార్యంతోనే ఇది మేము చేయగలిగినాము. అండ్ ప్రభుత్వం కూడా వెంటనే మాకు సపోర్ట్ ఇచ్చింది కాబట్టి వీ వర్ ఏబుల్ టు ఎగ్జిక్యూట్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ డిజైన్ డిస్కషన్ చేసుకొని టాప్ లెవెల్లో ఈ ప్రజెంటేషన్ జరిగిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ నెక్స్ట్ స్టేజ్కి మన టెంపుల్ డెవలప్మెంట్ పోతుంది. అదేవిధంగా దేవాలయం భూముల గురించి కూడా ఎంత భూమి ఉంది, దానికి ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి, దాని గురించి అన్ని అధికారులది, మన ఎటపాక ఉన్న ఏరియాలో ఉన్న అధికారులది కూడా సాయం తీసుకొని ఎట్లా దానికి కాపాడుకోవచ్చు దాని గురించి కూడా మేము ఒక చర్చ చేసుకొని ఒక ప్లాన్ తయారు చేయడం జరుగుతుంది. సో దీంట్లో అందరు అధికారులు సహకరించాలని అవర్ ఆల్సో అఫీషియల్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు రిక్వెస్ట్ దెమ్ టు ప్రొవైడ్ నెసరీ సపోర్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో డౌన్లో ఉన్నటువంటి చోట లెవెల్ మనం ఇక్కడికి స్ట్రైట్ చేసి ఇప్పుడు నుంచున్నటువంటి ప్రాంతం ఇక్కడ నుంచున్నాము. ఇక్కడ కుసుమహరనాథ భవనం ఇక్కడ ఉంది. ఈ ప్రాపర్టీస్ కూడా మనకి పోతున్నాయి కాబట్టి అవి కూడా దీంట్లో చూపించడం జరిగింది. ఇవి కూడా మనం నిర్మాణం తొలగించి దక్షిణం వైపు ఇది నిర్మాణం తొలగించి దీన్ని ప్రాకార మండపంగా మనము దీన్ని ఇన్నర్ ప్రాకారంగా ఇక్కడి నుంచి ఇక్కడికి గమనించినట్లయితే ఇక్కడేమో కిందకి ఉంది లెవెల్, ఇక్కడ పైకి ఉంది. సేమ్ అదేవిధంగా ఫ్లోర్స్లో స్టిల్ట్ ప్లస్ 2 ఫ్లోర్స్. స్టిల్ట్లో ఏమో పార్కింగ్ అవసరం ఉంటుంది కాబట్టి ఇక్కడేమో 2 ఫ్లోర్స్లో ఇది దీనికి హైట్ లోపల ఎక్విప్మెంట్, కిచెన్ ఎక్విప్మెంట్ అదంతా దీన్ని మాత్రం రెక్టాంగులర్ ఫ్లాట్గా మార్చుకున్నాం. దీంట్లో లెవెల్ డిఫరెన్స్ అనేది ముఖ్యమైనటువంటి చారిత్రక నేపథ్యం, పౌరాణిక నేపథ్యం ఉన్నటువంటి విషయాలను వేటిని కూడా మనము అసలు చదివిస్తా కూడా చేయడం జరిగింది. కరెక్ట్. అంటే ప్రదక్షిణ పదంలోనే క్రౌడ్ని మనం కనుక హోల్డ్ చేసి మేనేజ్ చేయగలిగితే ఇంకా మంచిది. చాలా అసలు కరెక్ట్. కానీ అంటే దానికి కూడా ఏదో ఉపయోగం మనం అంటే ఇదేంటంటే ఇక్కడ తక్కువనే ఉంది కాబట్టి ఇది ఓన్లీ ఈ 3 స్తంభాలు మాత్రం మనం పూర్తి చేసి ఇది మాత్రం అలంకారంగా శిల్పాలు అవి పెట్టి రోడ్డు మీద వెళ్తున్నటువంటి వాళ్ళకి ల్యాండ్స్కేపింగ్ కాబట్టి మనము ఇక్కడ 70 అడుగులు రోడ్డు పెట్టుకుని ఈ బ్రిడ్జ్ కింద నుంచి మనం వెళ్ళిపోతాం. అటు ఇటు వెళ్ళొచ్చు. వెహికల్ హైట్ పెట్టుకున్నాం. వెహికల్ హైట్ ఏదైనా ట్రాలీస్, లార్జ్ వెహికల్స్ అవన్నీ కూడా వెళ్ళడానికి కూడా అక్కడ పార్కింగ్ చేసి మనం మాస్టర్ ప్లాన్ అనేది టెంపుల్ కూడా మనం ఇంకా ఈ
ఇది అసలు అంటే ఈ ప్రపోజల్ రాకముందు రీకన్స్ట్రక్ట్ మోడల్లో మనం వెళ్ళట్లేదు. ఇప్పుడు ఈ వాల్ ఉంది కదా, ఆ వాల్ అంటే ఇటువైపు వాల్ అయితే ఎఫెక్ట్ అవుతుంది, కానీ ఈ స్టోన్ వాల్ అయితే ఎఫెక్ట్ కాదు. ఎఫెక్ట్ కాదు సార్. మనం ముందుకు వెళ్ళి చూద్దాం సార్. సో అది రీటైనింగ్ వాల్స్ అనుకున్న సౌత్ సైడ్ తీసేసి లైన్ ఏమి పార్ట్ బై పార్ట్ సార్. అంటే ఫస్ట్ ఈ రెండు వ్యూస్ ఇప్పుడు మీరు చూశారు. అందరికీ తెలుసు అది కెపాసిటీ తగ్గిస్తుంది. అవును సార్. కాబట్టి బకెట్ సీట్ కంటే ఎక్కువ మనము ఆ కింద సత్రాల్లాగా నడుస్తున్నాయి లేదా ఇన్ఫార్మల్ కరెక్ట్ కానీ అంటే దెన్ దానికి కూడా ఏదో ఉపయోగం మనం అంటే ఇది ఏంటంటే ఇక్కడ తక్కువనే ఉంది కాబట్టి ఇది ఓన్లీ ఈ 3 స్తంభాలు మాత్రం మనం పూర్తి చేసి ఇది మాత్రం అలంకారంగా శిల్పాలు అవి పెట్టి రోడ్డు మీద వెళ్తున్నటువంటి వాళ్ళకి ల్యాండ్స్కేపింగ్ ఉన్నాం కాబట్టి ఇది క్విక్గా ఒక కాపీ సార్.